ప్రేమ మాలిక 4వ భాగం. పూలు కోసుకోవడానికి బామ్మగారి డాబా మీదకెళ్ళింది లత. ఇంటి ముందు స్కూటర్ పార్క్ చేయబడి ఉంది. అంటే గదిలోనే ఉన్నారన్నమాట శ్రీనివాసుడు గారు అనుకుంది. ఆమె వెళ్ళేసరికి శ్రీనివాసుడు గది గుమ్మంలోనే నిలబడి ఉన్నాడు. లతను చూస్తూనే అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. లత మామూలుగా పూలు కోసుకోసాగింది. శ్రీనివాసుడు మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఏమిటన్నట్లు తలెత్తి అతని వైపు చూసింది. స్కూటర్ ఎలా ఉంది అడిగాడతను. బాగానే ఉంది. స్వీట్ ఎలా ఉంది? అసలు మీరు నాకు ఇస్తేగా. ప్యాకెట్టు మీ అమ్మగారికి ఇచ్చొచ్చానే ఆశ్చర్యంగా అన్నాడు శ్రీనివాసుడు. అందరికీ మీ చేత్తో ఇచ్చి నాకు మాత్రం మాటలు మధ్యలోనే ఆపేసింది. పోనీ ఇప్పుడు ఇస్తాను అంటూ గదిలోకి వెళ్ళి స్వీట్స్ ప్యాకెట్తో తిరిగొచ్చాడు. లత చెయ్యి చాచింది. నోరు తెరు అన్నాడు. మూతి బిగించి తల అడ్డంగా తిప్పింది లత. ప్లీజ్ లత, నా ఆనందానికి అడ్డు చెప్పకు బ్రతిమలాడుతున్నట్లన్నాడు. లత నోరు తెరిచింది. ఆమె నోటికి తన చేత్తో స్వీట్ అందించాడు. ఆ తర్వాత మరి నాకు నీ చేత్తో నవ్వుతూ అన్నాడు. లత మొదట బెట్టు చేసిన చివరికి అతని నోటికి స్వీట్ అందించింది. శ్రీనివాసుడు తృప్తిగా స్వీట్ తింటూ మరి నా స్కూటర్ ఎప్పుడెక్కుతావు అన్నాడు. మీ స్కూటరు నేనెందుకు ఎక్కుతాను? అది మీ భార్య మీ పిల్లలు ఎక్కి తిరగడానికి కానీ అంది చిరుకోపం ప్రదర్శిస్తున్నట్టు నటిస్తూ. శ్రీనివాసుడు ఒక్కసారి తెల్లబోయి ఆమె వెంక చూశాడు. కళ్ళల్లోని చిలిపితనం గమనించి హమ్మయ్యా అని నవ్వుకున్నాడు. ఈ రోజుతో రుక్మిణి కళ్యాణం చదవటం పూర్తయింది. ఇక కళ్యాణ గడియ కోసం ఎదురు చూద్దాం అంది బామ్మగారు. లత పుస్తకం మూసేసి బామ్మగారికి అందించి పూలు కోసుకోవటానికి పైకి వెళ్ళింది. అప్పటికే శ్రీనివాసుడు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. నేను పూలు కోసివ్వనా అన్నాడు. శ్రీనివాసుడు ఆమెను చూస్తూనే మీ ఇష్టం నవ్వుతూ అంది లత. శ్రీనివాసుడు పూలు కోస్తూ నీతో కరువు తీరా మాట్లాడాలని నా కోరిక అన్నాడు. మంచి కోరికే, పాపం తీరే మార్గం లేదే అంది ఎగతాళిగా. లేదు అనుకులత, నేను తలుచుకున్నానంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను నా స్కూటర్ ఎక్కించుకుని ఎవ్వరూ లేనట్టి ఏకాంత ప్రదేశానికి ఎత్తుకుపోగలను తెలుసా అన్నాడు శ్రీనివాసుడు రోషంగా. దయచేసి అంత పని మాత్రం చెయ్యొద్దు అంది లత భయపడుతున్నట్లు అభినయిస్తూ. పోనీ ఒక పని చెప్తాను, చేస్తావా? చెప్పండి, ఏమిటో అది? రేపు సాయంత్రం నువ్వు నాతో షికార్ రావాలి. తమాషాగా అంటున్నారనుకుంటాను అంది లత అతని వైపు చూస్తూ. కాదు, 100కి 100 నిజంగానే. ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, ప్రశాంత వాతావరణంలో కూర్చుని ఇద్దరం మనసులు విప్పి మాట్లాడుకుందాం అన్నాడు శ్రీనివాసుడు. బాగుంది మీ కోరిక. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి పెళ్లి కాని అబ్బాయితో కలిసి తిరిగితే ఈ లోకం ఏమనుకుంటుంది? లత సూటిగా ప్రశ్నించింది. వాళ్ళిద్దరూ ఒకరి మనసులు ఒకరికి అర్పించుకుని త్వరలో వివాహం చేసుకుని ఒకటి కావాలనుకుంటున్నారని అనుకుంటారు. లత మౌనంగా తల పంకించింది. నేను నిన్ను కాలక్షేపం కోసం ప్రేమించటం లేదు లత. నా వల్ల నీకెన్నడూ అన్యాయం జరగదు. నా మీద నీకేమాత్రమైనా విశ్వాసం ఉన్నట్లయితే రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటలకి కృష్ణా బ్యారేజీకి రా. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటాను. నా మీద నీకు నమ్మకం లేకపోతే రావద్దు అని పువ్వులు బుట్టలో వేసి వెళ్ళిపోయాడు. లత అర్థం కానిదనలా అలా నిలబడిపోయింది. మర్నాడు శ్రీనివాసుడు లత కోసం బ్యారేజీ దగ్గర ఎదురు చూస్తూ నిలబడ్డాడు. 4 గంటలు దాటిపోయింది. 5 కూడా అయింది. అయినా అతనిలో ఆశ చావటం లేదు. ఇంకా లత కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంటి దగ్గర లత ఇంకా ఆలోచిస్తోంది. వెళ్ళాలా వద్దా? అతను తన కోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళకపోతే ఏమనుకుంటాడో? లతకు కూడా వెళ్ళాలనే ఉంది. కానీ ఆమె అంతరాత్మ ఆమెను వదిలిపెట్టడం లేదు. ఎంతైనా నువ్వు ఆడదానివి. పెళ్లి కాకుండా అలా పరాయి మగవాడితో చెట్టా పట్టాలేసుకుని తిరిగితే రేపేమైనా నీ అదృష్టం తిరగబడితే అప్పుడు ఈ లోకం, పోనీ లోకం మాట వదిలై నీ గతేం కాను నిలదీసింది ఆమె అంతరాత్మ. శ్రీనివాసుడు నాకు పరాయివాడు కాదు, నా ప్రాణంలో ప్రాణం. నా వాడు. నే వెళ్ళకపోతే చిన్నబుచ్చుకుంటాడు. నన్ను అడ్డగించక వెళ్ళని అని బ్రతిమాలుకుంది లత. కానీ ఆమె అంతరాత్మ శిలకంటే కఠినంగా చెప్పేసింది. తొందరపడుకు లత. అతని ప్రేమ నిజమైంది అయితే నువ్వు వెళ్ళకపోయినా క్షమించగలడు అని. శ్రీనివాసుడు 6 గంటల వరకు ఎదురుచూసి నిరాశతో నీరసంతో వడలిన ముఖంతో ఇంటికి తిరిగొచ్చాడు. అతని కోసమే ఎదురు చూస్తున్న లత గేటు దగ్గర స్కూటర్ చప్పుడు కావటంతో చప్పున వెళ్ళి గేటు తీసింది. శ్రీనివాసుడు అదేమీ గమనించినట్లే స్కూటర్ వరండాలో పెట్టేసి మాట్లాడకుండా మేడెక్కేశాడు. లత మనసు ఒక్కసారి చివుక్కుమంది. అక్కడే చతికిలబడిపోయింది. కాసేపటికైనా వచ్చి మాట్లాడతాడేమోనని. ఒకవేళ అతడు పలకరించకపోయినా అతడొస్తే తనే పలకరిద్దామనుకుంది. కానీ శ్రీనివాసుడు గంట గడిచినా మేడ దిగి రాలేదు.
బామ్మగారు వచ్చి అబ్బాయి వచ్చినట్లున్నాడు, ఇంకా భోజనానికి రాలేదే అంది గేటు దగ్గరే నిలబడిన లతతో. మీ ఇంట్లో భోజనం చేస్తున్నాడా అతను అడిగింది లత ఆశ్చర్యంగా. అవును తల్లి, మీ తాతగారు శ్రీనివాసుడు తండ్రి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మీ తాతగారు వచ్చి చెబితే గాని నాకు ఈ సంగతి తెలియదు. ఆయన వెళ్తూ అబ్బాయికి మన ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేయి అని చెప్పి వెళ్ళారు. పాపం శ్రీనివాసుడు కూడా హోటల్ తిండి తినలేకపోతున్నాడు అంది బామ్మగారు. పని లేకపోతే కాస్త ఈ తోటకూర ఆకులు ఏరిపెట్టు. పొద్దున్నే అబ్బాయికి వంట కావాలి. రాత్రిపూట నాకు సరిగ్గా కనిపించదు అంది తోటకూర లత ముందేసి. పనేం లేదులేండి అని తోటకూర చేతిలోకి తీసుకుంది లత. బామ్మగారు కూర్చుని కబుర్లు చెప్తూ మధ్యలో కునుకు తీస్తోంది. బామ్మగారు, మీకు నిద్రొస్తున్నట్లుంది, పడుకోకూడదు అంది లత. పడుకోవాలనే ఉంది, కంటి మీద కునుకాగటం లేదు. శ్రీనివాసుడు వస్తే వడ్డించి పడుకుందామని చూస్తున్నాను. పోనీ నువ్వొక్కసారి వెళ్ళి అబ్బాయిని భోజనానికి పిలుచుకురా, ఏం పనిలో ఉన్నాడో అంది బామ్మగారు. లతకి పైకి వెళ్ళటానికి ధైర్యం చాలేదు. కానీ బామ్మగారి మాట కాదనలేక వెళ్ళి తలుపు తట్టింది. 2-3 సార్లు తట్టితే గాని తలుపు తెరుచుకోలేదు. ఎర్రబడిన కళ్ళతో ఎన్నో రోజులు లంకణాలు చేసినట్లు వడలిన ముఖంతో నిలబడి ఉన్న శ్రీనివాసుడిని చూడగానే తప్పు చేసినట్లు తల వంచుకొని బామ్మగారు భోజనానికి పిలుస్తున్నారు అంది లత. లత వైపు చూడకుండానే తలనొప్పిగా ఉంది, భోజనం చేయలేనని చెప్పు అన్నాడతను. తలనొప్ప? అమృతాంజనం రాయనా ఆందోళనగా అంది లత. సానుభూతి కాదు నాకు కావాల్సింది అని చటుక్కున తలుపు వేసుకున్నాడు. లత గుండె బద్దలైంది. కనులలో నీరు పెళ్ళుబుకి వస్తుంటే క్రిందికి దిగొచ్చింది. తలనొప్పిగా ఉందట, భోజనం చేయనని చెప్పారు అని చరచరా వెళ్ళిపోయింది లత. అన్నం తినాలనిపించకపోయినా తల్లితో గొడవ పడలేక 2 మెతుకులు కతికి కంచం ముందు నుండి లేచింది. రాత్రంతా శ్రీనివాసుడిని తలుచుకుంటూ నిద్రకు దూరమైంది. అతని తిరస్కృతి తలుచుకుంటే భరింపరానిదిగా ఉంది. అతని ప్రేమ ఇంతేనా? నన్ను క్షమించే శక్తి అతనికి లేదా అని వాపోయింది. క్రిందటి రోజు సాయంత్రం జరిగిన సంఘటన ఆమె మనస్సును ఎంతగానో గాయపరిచింది. శ్రీనివాసుడి మౌనం, అంతకు మించి అతను ప్రదర్శించిన తిరస్కార భావం ఆమెను ఎంతో ఆవేదనకు గురి చేసింది. పదే పదే ఆ సంఘటన ఆమె కళ్ల ముందు మెదిలి కలవరపెట్టసాగింది. రాత్రంతా కలత నిద్ర పాలైన లత ఉదయం ఆలస్యంగా నిద్రలేచింది. శ్రీనివాసుడి మాటకు మమతకు దూరమై తాను నిలవలేనని గ్రహించిందామె. ఎలాగైనా అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని తన ఆవేదన అతని ముందు గుమ్మరించి ఆత్మీయతతో ఓలలాడాలని అనుకుంది. వంటగదిలో ప్రవేశించిన లతకి తల్లి గుమ్మడికాయ వడియాలు వేయించడం కంటపడింది. వాటిని చూడగానే లతకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. శ్రీనివాసుడికి గుమ్మడికాయ వడియాలంటే ఎంతో ఇష్టమన్న విషయం స్ఫురణకొచ్చింది. టిఫిన్ బాక్స్లో వేయించిన వడియాలు తీసుకుని 9 గంటల ప్రాంతంలో బామ్మగారింటికి వెళ్ళింది. అప్పటికే శ్రీనివాసుడు భోజనం దగ్గర కూర్చున్నాడు. లత చేతిలోని టిఫిన్ బాక్స్ చూస్తూనే, ఏమిటే అమ్మాయి, ఏదో తెచ్చినట్లున్నావు అంది నవ్వుతూ బామ్మగారు. గుమ్మడి వడియాలు తీసుకొచ్చాను అంటూ బాక్స్ ఆమె చేతిలో పెట్టబోయింది లత. మడికట్టుకున్నాను, నువ్వే వడ్డించు అంది బామ్మగారు అందుకోకుండానే. శ్రీనివాసుడు తలవంచుకుని తినసాగాడు. లత వడియాలు తీసి అతని కంచంలో వడ్డించబోయింది. శ్రీనివాసుడు చెయ్యి అడ్డం పెట్టి, ప్లీజ్ వడ్డించొద్దు అని పెరుగు వడ్డించుకున్నాడు. ఎందుకొద్దు, మీకు అవంటే చాలా ఇష్టంగా అంది లత. ఇష్టమైన వాటిని కొంచెం దూరంలో ఉంచితేనే మంచిది అని చేయి కడుక్కొని లేచాడు. ఆ మాట లతకు వెన్ను మీద చరిచినట్లయింది. అదేమిటి శ్రీనివాసుడు, అప్పుడే చేయి కడిగేసుకున్నావు అని బామ్మగారు ఇంకా ఏమో అంటోంది. కడుపు నిండిపోయింది బామ్మగారు అని వెళ్ళిపోయాడతను. ఆ సంఘటన తలుపుకొచ్చిన లత మనస్సు దుఃఖంతో నిండిపోయింది. అంతలో తలుపు దగ్గర చప్పుడు కావడంతో లత తలతిప్పి చూసింది. శ్రీనివాసుడు తలుపు తాళం తీసి లత అక్కడ లేనట్టే గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన వలన కలిగిన దుఃఖంతో ఆమె హృదయం సుడులు తిరిగింది. కన్నుల నుండి వర్షిస్తున్న వెచ్చటి కన్నీరు చెంపల మీదుగా జారి పడుతోంది. పైట కొంగుతో కన్నులు ఒత్తుకుంటున్న కన్నీటి ధార ఆగలేదు. మర్నాటి ఉదయం శ్రీనివాసుడు తలుపు గడియ వేసి స్నానానికి బయలుదేరబోయాడు. కానీ సన్నగా వినవస్తున్న ఏడుపు అతని చెవులకు సోకగానే అది వినవస్తున్న వైపు చూశాడు. లత గోడ కానుకొని చేతులతో ముఖం చేర్చి ఏడుస్తోంది. శ్రీనివాసుడు ఆ దృశ్యం చూడగానే ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, లత, ఎందుకీ కన్నీళ్ళు అన్నాడు ఆదుర్దాగా. అతని మాటలకు ఆమెలోని దుఃఖం మరింత ఉప్పొంగి వెల్లువై ప్రవహించింది కన్నీరు. అతని ప్రశ్నకు ఆమె వెక్కిళ్లే సమాధానమిచ్చాయి. రాను రాను వాటి స్థాయి అధిగమిస్తోంది. దాంతో శ్రీనివాసుడికి చుట్టుపక్కల ఎవరైనా వింటే ఏమనుకుంటారోనని భయం వేసింది.
వెంటనే లత చెయ్యి పట్టి తన గదిలోకి బలవంతంగా తీసుకెళ్లాడు. ఆమె ముఖం మీద నుండి చేతులు తప్పించాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, లత, ఏమిటిది? చూడు, నీ కన్నులు ఎలా ఎర్రబడ్డాయో, ఎర్ర కలువల్లా అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. చూపుడు వేలితో ఆమె చుబ్బుకాన్ని పైకెత్తబోయాడతను. లత చటుక్కున అతని చేతిని పక్కకు తొలగించింది. ఎందుకా ఏడుపు లత? ప్రశ్నించాడు శ్రీనివాసుడు. కారణం మీరు కాదా? నేనా? ఆశ్చర్యంగా అన్నాడతను. మీరేగా నాతో మాట్లాడడం మానేసింది. ప్రేమంటే నమ్మకం లేనప్పుడు దాన్ని పెంచుకోవడం దేనికి? మీరు రమ్మనగానే నేను రాలేకపోయినందుకు నాకు ప్రేమంటే నమ్మకం లేదని మీరనుకుంటున్నారు. మీకేం? మీరు మగవారు. ఒకరికి భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ లేదు. కానీ ఆడపిల్లనైనా నాకు జంకు గొంకు లేకుండా ఎలా ఉంటుంది అని వెక్కి వెక్కి ఏడవసాగింది. సారీ లత, ఏమిటో ఆ రోజు నువ్వు వస్తావని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాకు నువ్వు రాకపోయేసరికి నా ప్రేమను ఆటగా భావించావేమో అనే తలంపు నాలో కలిగింది. అందుకే నీకు దూరంగా ఉందామని ప్రయత్నించాను అన్నాడు శ్రీనివాసుడు. మంచి ప్రేమికులే. ఎందుకు రాలేదు లత అని ఒక్క ముక్క నా ముఖాన్ని అడిగితే అందుకు సమాధానం వెంటనే దొరికేది. దానికి విరుద్ధంగా మీరు ఏవేవో ఊహించుకొని నన్ను దూరం చేసుకోవాలనుకున్నారు. నిజంగా మీరనుకున్నట్లు ఇప్పుడు మీ ప్రేమ ఒక ఆటగానే భావిస్తున్నాను అంది లత కోపంగా. వద్దు లత, వద్దు, అంత మాట అనవద్దు, నేను భరించలేను అని ఆమె హృదయానికి హత్తుకొని ఆవేశంతో, లత, నువ్వెప్పుడు నా అనురాగమయ్యవే. లత లేనిదే ఈ శ్రీనివాసుడు బ్రతకలేడు. నా ప్రాణానికి ప్రాణం నువ్వే లత, నువ్వే ఆవేశంగా అన్నాడు. అంతవరకు ఆమెలో చెలరేగిన మనోవేదన అతని అనునయ వాక్యాలతో చల్లబడింది. లత అతని ఎదపై తలవాల్చి సంతోషంలో ఆనంద భాష్పాలు కురిపించింది. ఒక నిమిషం ఆగి సిగ్గుపడి అతని నుండి తప్పించుకొని వెళ్ళిపోయింది. చీకటి పడుతుండగా శ్రీనివాసుడు లత ఇంటికి వెళ్ళాడు. విశాలమ్మ పక్కింటి పార్వతమ్మతో కలిసి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్తోంది. శ్రీనివాసుడిని చూస్తూనే, రా నాయనా, ఇలా కూర్చో అంది లోపల కూర్చి చూపిస్తూ. సూర్యం ఇంకా ఊరి నుండి రాలేదా అండి అన్నాడు శ్రీనివాసుడు కూర్చుని. లేదు నాయనా, అప్పుడే ఎక్కడొస్తాడు, వెళ్ళింది దూరాభారమాయే, ఎల్లుండికి గాని రాడనుకుంటాను అంది విశాలమ్మ. అంతలో ఫణి వచ్చి శ్రీనివాసుడితో కబుర్లు వేసుకున్నాడు. లత లోపల నుండి వచ్చి, ఏమిటో ఇద్దరు తెగ కబుర్లు చెప్పేసుకుంటున్నారు అంది. లత, మీ తమ్ముడు ఏమంటున్నాడో తెలుసా? తనని స్కూటర్ మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పమంటున్నాడు అన్నాడు నవ్వుతూ శ్రీనివాసుడు. బాగుంది కోరిక, అయినా మీరు వాణ్ణి మరీ నెత్తికెక్కించుకుంటున్నారు అంది లత తమ్ముడి వైపు కోపంగా చూస్తూ. నీ చూపులతో వాడినెందుకలా భస్మం చేస్తావు? మేమిద్దరం ఫ్రెండ్స్, ఎక్కడికైనా వెళ్తాం, మా ఇష్టం. నీకు ఇష్టమైతే రావచ్చు, లేకపోతే అలా చేతులు కట్టుకొని నిలబడు. ఏమోయ్ ఫణి, అంతే కదూ అని ఫణి వైపు తిరిగాడు. అంతే అంతే అని హుషారుగా చప్పట్లు చెరిచాడు ఫణి. లత బుంగమూతి పెట్టి, మీ స్కూటర్ ఎక్కనిదే, మేమెక్కడికి వెళ్ళలేమా ఏమిటి? రేపు సాయంత్రం 3 గంటలకి నేనొక్కదాన్నే కృష్ణా బ్యారేజ్కి వెళ్తాను అంది బింకంగా. నిజంగా అన్నాడు శ్రీనివాసుడు మెరిసే కన్నులతో ఆమెను చూస్తూ. అబద్ధం మాత్రం కాదు అని లోపలికి వెళ్ళిపోయింది లత. మహోద్ధృతంగా నురగలు కక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణవేణిని వింతగా విభ్రాంతిగా చూస్తోంది లత. శ్రీనివాసుడి మనస్సు కనులు లతనే పరికిస్తున్నాయి. లత ప్రత్యేకించి ఎటువంటి అలంకరణ ఆభరణాలు ధరించకపోయినా ఎంతో అందంగా కనిపించింది అతనికి. రత్నావళి రంగు ఫుల్వాయిల్ చీర, అదే రంగు జాకెట్టు ధరించింది. కుదురుగా దువ్విన ఆమె కురులలో కులుకులులకే సన్నజాజిమాల. ఆమెలోని అందం అతనికి ప్రత్యేకంగా తోచింది. ఎప్పుడు విచ్చుకుందామా, తమ సౌరభ సుగంధాల్ని ఎప్పుడు లోకానికి పంచి పరవశిద్దామా అని ఎదురుచూస్తున్నట్లు అనిపించింది ఆమె జడలోని సన్నజాజి మొగ్గల్ని చూస్తుంటే. బ్యారేజీ మీద జనం అట్టే లేరు. చీకటి తెరలు పరుచుకుంటుండగా గాని జనం పోగవరు. మిరపకాయ బజ్జీలు, ముంతకింద పప్పు అమ్మే బండివాళ్ళు కూడా అప్పుడే చేరుకుంటారు. వేరుశనగ గింజలు అమ్మే కుర్రవాడు మాత్రం అటుగా పోతుంటే శ్రీనివాసుడు పిలిచి కొన్నాడు. లత, మరీ అంతగా చూడకు, ఆ తల్లికి దిష్టి తగిలేను అని శ్రీనివాసుడు అనడంతో కృష్ణానది వైపు తదేకంగా చూస్తున్న లత వెనక్కి తిరిగింది. శ్రీనివాసుడు అందించిన వేరుశనగ గింజలు నోట్లో వేసుకుంటూ, దిష్టి మాట దేవుడెరుగు, చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తోంది అంది లత. లత, నువ్వెప్పుడైనా ఉండవల్లి వెళ్ళావా అన్నాడు శ్రీనివాసుడు. లేదు, తలడ్డంగా ఊపింది లత. చూసి తీరాల్సిన వాటిలో అది ఒకటి. మీరు చూశారా అడిగిందామె. ఈ ఊరు వచ్చిన కొత్తల్లో మా కంపెనీ కొలీగ్స్ కొందరం కలిసి వెళ్ళాం. చాలా బాగా ఎంజాయ్ చేసొచ్చాం. ఆ ప్రదేశం అటువంటిది అన్నాడు. ఉండవల్లి అని చెప్పుకుంటే వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతకీ ఉండవల్లి ప్రాముఖ్యత ఏమిటి?
బాగుంది. ఈ ఊర్లో పెరిగిన నీకు నిన్న కాక మొన్న ఎక్కడి నుండో వచ్చిన నేను ఇక్కడి చరిత్ర గురించి చెప్పడమా? నా తరం కాదు. సరదాగా ఆ ప్రదేశం చూసొద్దాం. పద, స్కూటర్ ఎక్కు అన్నాడు. అమ్మో, స్కూటరా? నేనెక్కను అంది. ఏం, ఎందుకెక్కవు? నాకు భయం, నేనెక్కలేను బాబూ అంది తల వంచుకొని నెమ్మదిగా. నా వెంట రావటానికి భయమా, లేక స్కూటర్ అంటే భయమా అని నవ్వుతూ అడిగాడు శ్రీనివాసుడు. రెండూ కావచ్చు అని మరలా కృష్ణ వైపు తిరిగింది. లత, నువ్విలా లేనిపోని భయాలు పెట్టుకొని అమూల్యమైన కాలాన్ని వృధా చేయకు. అన్నింటికీ నేనున్నాను, దయచేసి స్కూటర్ ఎక్కు అని బ్రతిమాలుకున్నాడు. లత ఇక తప్పదు అని నిశ్చయించుకొని సరే అంది. స్కూటర్ మీద కూర్చున్న లతకి అలా అతనితో ఒంటరిగా వెళ్తున్నందుకు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయం కంటే స్కూటర్ మీద నుండి ఎక్కడ పడిపోతానో అనే భయం ఎక్కువైంది. అతన్ని గట్టిగా పట్టుకుని లారీలు, బస్సులు ఎదురొచ్చినప్పుడు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతనికి మరింతగా హత్తుకుపోసాగింది. స్కూటర్ నెమ్మదిగా బ్యారేజ్ దాటి ఉండవల్లి జంక్షన్ చేరింది. అక్కడ స్కూటర్ ఆపి డ్రింక్స్ తాగి మరలా బయలుదేరారు. ఈసారి ప్రయాణంలో లత కొంచెం ఫ్రీగా కూర్చుని చుట్టుపక్కల పరిసరాలు ఆనందంతో తిలకించసాగింది. రోడ్డుకి రెండు పక్కల ఏపుగా పెరిగి వెన్ను వంచి తలలూపుతున్న పచ్చని వరిచేలు మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ముందుకి పోను రోడ్డు ఇరుకుగా మారి ఇళ్ల మధ్య నుండి స్కూటర్ పోతుంటే ఆ పల్లెటూరు ప్రయాణం ఎంతో హాయ్ అనిపించింది లతకి. కొండకు పక్కగా ప్రవహించే పంట కాలువ, అందులో అటు ఇటు తిరుగాడే పడవ, దూరంగా ఎత్తుగా నల్లగా కనిపిస్తున్న కొండను తొలిచి 3 అంతస్తులుగా మలిచిన కట్టడం ఒక మహారాజు అంతఃపురంలాగా ఉంది. శ్రీనివాసుడు, లత ఇద్దరూ మెట్లెక్కి మొదటంతస్తు చేరుకున్నారు. అందులో గూడు మాదిరిగా తొలచబడిన చిన్న చిన్న గదులలో దేవతా విగ్రహాలు ఉండేవట. ప్రస్తుతం వాటిలో విగ్రహాలేవీ కనిపించవు. అచ్చట ఉన్న వినాయకుని విగ్రహాన్ని దర్శించి పైకి వెళ్లారు. పైన చీకటిగా ఉన్న గుహలో అనంత పద్మనాభుని విగ్రహం ఉంది. శేషపాన్పుపై పవళించి ఉన్న సుమారు 24 అడుగుల పొడవు గల రాతితో మలచబడిన ఆ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ చూపులను ఆకర్షితులను చేస్తోంది. స్వామి నాభి నుండి ఉద్భవించిన పద్మంలో ఆసీనుడైన బ్రహ్మ తదితర దేవతా విగ్రహాల్ని విస్మయంతో చూడసాగింది లత. ఎలా ఉంది లత ఈ విగ్రహం అన్నాడు శ్రీనివాసుడు. ఇంత గొప్ప విగ్రహం ఈ మూల దాగి ఉందని నాకెప్పుడూ తెలియనే లేదు అంది లత ఆశ్చర్యంగా. ఇద్దరూ బయటకొచ్చారు. అక్కడ వరుసగా ఉన్న విగ్రహాల్ని చూస్తూ ఇవేమిటి అంది లత. సప్త మహారుషుల విగ్రహాలలో కొన్ని మాత్రం ఇక్కడున్నాయి అన్నాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు లత చెయ్యి పుచ్చుకొని ఇంకా పైకెక్కించాడు. ఇద్దరు రాతిబండ మీద ఒకరి పక్కగా ఒకరు కూర్చున్నారు. జనం క్రింద ఒకరిద్దరు తప్పితే ఎవ్వరూ లేరనే చెప్పుకోవాలి. శని ఆదివారాలైతే కొద్దిగా జనం కనిపిస్తారు. మెట్ల దిగువ మాత్రం అక్కడ ఇళ్లల్లో ఉండే పిల్లలు గెంతుతూ ఆడుతున్నారు. అప్పుడే సంధ్య వెలుగులు 4 దిశలా సంతరించుకుంటున్నాయి. దూరంగా కాలువ అవతల ఉన్న పంట చేలకేసి అటు నుండి గడ్డి మోపులేసుకొని పడవ మీద గట్టుకు చేరుకునే పల్లెపడుచులు తెడ్లు వేసి ఆ గట్టు నుండి ఈ గట్టుకు హుషారుగా పడవ నడిపే పడవ వాళ్ళని చూస్తున్న లతకి తాము కూడా వెళ్ళి పడవ ఎక్కితే బాగుండును అనిపించింది. లత, ఏమిటా మైమరుపు, పిలిచిన పలకవు అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ శ్రీనివాసుడు. ప్రకృతిని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను అంది లత పరవశంతో. ప్రకృతితో పాటు పక్కన ఈ శ్రీనివాసుడు కూడా ఉన్నాడని గుర్తుంచుకో అన్నాడు చిలిపిగా. నాదేముంది, ప్రకృతి అంత రమణీయంగా ఉంది అంది. ఏదైనా ఈ శ్రీనివాసుడు తర్వాతే అన్నాడు బొంగమూతి పోజు పెట్టి. లత అతని చిలిపి చేష్టకి పకపకా నవ్వింది. అంతే, ఆమె జడలోని సన్నజాజులు గుమగుమలాడుతూ మిడిసిపడ్డాయి. ఓహ్, మీరున్నారు కదూ నా ప్రాణానికి, ఆమె ప్రాణమై అనుకున్నాడు శ్రీనివాసుడు కసగా. అతనికి సన్నజాజుల మీద కోపం వచ్చింది. లతకి సన్నజాజులంటే అమితమైన ప్రేమ. ఆమెకు తనంటే ఎక్కువ ప్రేమ, అవంటే ఎక్కువ ప్రేమ. అవి రోజు బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు. మనం కూడా వెళ్ళి ఆ పడవ ఎక్కుదామా అంది లత. నువ్వంత మంచి కోరిక కోరితే కాదంటానా, కానీ ఇంకాసేపు ఆగి వెళ్దాం, పడవలో జనం తగ్గుతారు. ఇంకా ఎప్పుడు, ఇప్పటికీ చీకటి పడుతోంది అంది లత ఆత్రంగా. ఇప్పుడే ఎక్కడా, ఇంకా వెన్నెల రేడు ఉదయించిందే అన్నాడు శ్రీనివాసుడు. బాగుంది, ఆ చంద్రుడు వచ్చే వరకు ఇక్కడ కూర్చుందామా? లాభం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటానని మా అమ్మతో చెప్పాను. లత, ఒక్క పావుగంట ఆగితే పున్నమి చంద్రుడు వస్తాడు. జాబిలి రాగానే మనం ఆ వెన్నెల
తడిసిన నీటిలో వయ్యారంగా కదిలే ఆ పడవలో తిరిగొద్దాం. కోరికకేం బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇంటికెళ్ళాక ఏం సమాధానం చెప్పుకోవాలా అని నాకు భయంగా ఉంది అంది లత. నువ్వెందుకలా భయపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. మనం ఏం తప్పు చేస్తున్నామని ఒకరికి భయపడాలి? ప్రేమకి పిరికితనం కూడదు. పెండ్లి కాకుండా ఇలా తిరగడం తప్పు కాదా అని సందేహిస్తున్నావు కదూ. మనం హద్దుల్లో ఉన్నంత వరకు ఏదీ తప్పు కాదు. ఈ విధంగా వివాహానికి పూర్వం కలిసి తిరగడం, వారి వైవాహిక జీవితం ఒడిదుడుకులు లేకుండా ఒకటిగా సాగిపోవటానికే అని గట్టిగా వాదించాడు శ్రీనివాసుడు. మీకేం ఏమైనా చెప్తారు, ఎటొచ్చి నలుగురి నోట్లో నానేది నేనే అంది లత. లత, ఈ శ్రీనివాసుడు పూర్తిగా నీవాడు, నీ సొంతం. నా మనస్సును వీణగా చేసి నీ ముందు ఉంచాను, నీ ఇష్టం. లత, నీకిష్టమైన రీతిలో ఈ వీణను శృతి చేసి రాగాలు పలికించి అనురాగాలు కురిపించు. ఇంకా నమ్మకం లేదా లత ఈ శ్రీనివాసుడి మీద అన్నాడు ఆమె కనుల్లోకి చూస్తూ. అతని కనులలో ప్రతిఫలించే ప్రేమావేశానికి తట్టుకోలేక తలవంచుకుంది లత. కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. అంతలో తూర్పు దిశ తెలివెన్నెలా సంతరించుకుంది. కొత్త పెళ్లి కూతురు మెల్లమెల్లగా తలెత్తి తన జీవితేశ్వరుణ్ణి తిలకించబోయినట్లు కొండ అవతల నుండి కలువల రేడు మబ్బుతెరలు తొలగిస్తూ పైకి లేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్న లత శ్రీనివాసుల హృదయాలలో విరిజల్లు విరిసింది. లత, ఇటువంటి పున్నములు ఎన్నెన్నో కదా మన జీవితంలో అన్నాడు భవిష్యత్తును ఊహిస్తూ శ్రీనివాసుడు. ఇక వెళ్దామా అంది లత. పద లేచాడు శ్రీనివాసుడు. చీకటి పట్టం వలన లోపల మెట్లు దారి సరిగ్గా కనిపించటం లేదు. చీకటిలో లత శ్రీనివాసుడు చెయ్యందుకుని భయంతో శరీరం వణుకుతుంటే నెమ్మదిగా అతని వెనక దిగింది. ఇద్దరూ నడిచి కాలవ దగ్గరికి వెళ్ళారు. గట్టు దగ్గర పడవ ఆగి ఉంది. జనం ఎవ్వరూ లేరు. పడవ వాళ్ళు ఇద్దరు తప్పితే లతా శ్రీనివాసులిద్దరూ పడవలో కూర్చుని వెన్నెల విహారం చేశారు. ఆనందం నిండిన మనసులతో ఇంటికి తిరిగొచ్చారు. మర్నాడు ఉదయం శ్రీనివాసుడు ఆఫీస్కి బయలుదేరబోతుండగా సూర్యం వచ్చాడు. హలో సూర్యం, ఎప్పుడూ రాక అన్నాడు శ్రీనివాసుడు ఉత్సాహంగా. పొద్దున్నే బండి దిగాను, మీరు స్కూటర్ కొన్నారని తెలిసింది, అంతే దర్శనం చేసుకుందామని వచ్చేశాను అన్నాడు. శ్రీనివాసుడు స్కూటర్ చూపించి, మీ ట్రిప్ ఎట్లా ఉంది? దేశం కాని దేశం వెళ్ళారు. ఆ సంగతులన్నీ తీరిగ్గా సాయంత్రం చెప్తాను. మీరు ఆఫీస్కి బయలుదేరబోతున్నట్లున్నారు. కలరు అది చాలా బాగుంది. బండి కండిషన్ ఎలా ఉంది చూద్దాం. ఏది తాళం ఇటివ్వండి, ట్రయల్ వేసొస్తాను అని తాళం అందుకున్నాడు. సాయంత్రం శ్రీనివాసుడు ఇంటికి వచ్చేటప్పటికి లత దర్శనం కాలేదు. పూలు కోసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాడు. ఆ తర్వాత తన కార్యక్రమాలన్నీ ముగించుకొని లత ఇంటికి వచ్చాడు. సూర్యం ఇంట్లోనే ఉన్నాడు. లత అరుగు మీద కూర్చుని పూలల్లుతోంది. సూర్యం శ్రీనివాసులిద్దరూ కబుర్లలో పడ్డారు. పరాయి భాషా ప్రాంతంలో నాటకం వేయబోతున్నాం. ఆదరణ ఎట్లా ఉంటుందోనని భయపడ్డాం. ముఖ్యంగా నాకైతే మరీ అనుకోండి, బరంపురం స్టేషన్లో అడుగు పెట్టామో లేదో మా చుట్టూ మూగి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తెలుగు అభిమానులను చూసేసరికి తలా తిరిగిపోయిందనుకోండి. మేము నాటకం వేయబోయే అసోసియేషన్ వారు మాకు లేక్ వ్యూ లాడ్జిలో బస ఏర్పాటు చేశారు. లాడ్జి సదుపాయం ఎట్లా ఉన్నా ఆ లాడ్జికి ఎదురుగా ఉన్న చెరువు, ఆ చెరువు మీద నుండి వచ్చే చల్లని గాలి, సాయంత్రం అయితే ఆ చెరువు గట్టు మీద జట్లు జట్లుగా చేరి కేరింతలు కొట్టే యువకులు, లాడ్జి పక్కనే ఉన్న అందమైన పార్కు, చీకటి పడే వరకు చిన్న పిల్లల ఆట కోలాహలంగా ఉంటుంది. ఆ పైన వృద్ధులతో, చెరువుగట్టు మీద సీటు దొరకని యువకులతో కళకళలాడుతూ ఉంటుంది. 7 గంటలు దాటేటప్పటికి పార్కు చుట్టూ జనం చెవులు రిక్కించుకొని నిలబడతారు. పార్కు రేడియోలో వార్తలు వినడానికి. రోడ్డు మీద వెళ్లే జనం కూడా ఆ టైంలో నిలబడి మరీ వినడం చూశాను. ఇంతకు ఆ చెరువు పేరు రామలింగం చెరువు అంటారట. నాకైతే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నట్లు అనిపించనే లేదు, మన తెలుగు వాళ్ళ మధ్య ఉన్నట్లే అనిపించింది. హాల్ అంతా జనంతో కిటకిటలాడిపోయింది. మా నాటకానికి వచ్చిన వారి ఆదరణ, వారు చూపించిన అభిమానం తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. చాలామంది నాటకం అయినాక నన్ను చుట్టేసి, ఏమండి సూర్యం గారు, మీరు శ్రీకృష్ణుడి పాత్రకు జీవం పోశారండి, మీ గొంతు ఎంత బాగుందండి, మీ డైలాగ్ డెలివరీ వండర్ఫుల్, ఏమండి మీరు సినిమాలలో ప్రయత్నించకూడదు, నేను మీకు ఫ్యాన్ అవుతాను, మీకే అభిమాన సంఘం ఏర్పాటు చేస్తాం మా ఊళ్ళో అంటూ ఒకటే పొగడ్తల బాణాలు కురిపిస్తుంటే ఒక పక్క ఇబ్బందిగాను ఇంకో పక్క ఉత్సాహంగానూ తోచింది నాకు. సినిమాల జోలికి పోయే ఉద్దేశమే లేదు నాకు. రంగస్థల నటుడిగా, కళాకారుడిగా మాత్రమే వృద్ధిలోకి రావాలనుకుంటున్నాను. రేడియో ఆర్టిస్ట్ని కావాలని మాత్రం ప్రయత్నాలు చేస్తున్నాను అని అనగానే వాళ్ళంతా ఒక్కసారి
చప్పట్లు చరిచి ఆహా నిజమైన కళాకారుడంటే మీరే అని అభినందించారు. ఏమండోయ్ శ్రీనివాసులు గారు వింటున్నారా? బోరు కొడుతున్నానా అన్నాడు సూర్యం మధ్యలో ఆగి. అబ్బే మీ మాటలు బోరు కొట్టడమేమిటి, చెప్పండి చెప్పండి అన్నాడు శ్రీనివాసుడు ఉత్సాహంగా. అబ్బబ్బా పొద్దుటి నుండి ఈ గోల వినలేక చస్తున్నాం. ఒరే అన్నయ్య, ఇంక ఈ హరికథ ఎంతమందికి వినిపించాలో ఏమో. చక్కగా టేప్ చేసి పెట్టుకో, ఎవరికైనా వినిపించదలుచుకుంటే ఆన్ చేస్తే సరిపోతుంది అంది లత ఎగతాళిగా. అలాగే చేస్తా, చేసి నీ చెవికి తగిలిస్తా అని శ్రీనివాసుడి వైపు తిరిగి అన్నట్లు మా లతకి పెళ్లి సంబంధం చూసుకొచ్చాను, అందుకే అలా ఎగిరి పడుతోంది అన్నాడు. లత మూతి ముడుచుకుని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడి గుండెల్లో రాయి పడింది ఆ మాట వినగానే. మర్చిపోయాను, అసలు సంగతి చెప్పనివ్వండి. భలే గమ్మత్తైన సంఘటనలేండి. ఆ రోజు డ్రామా అయ్యాక అభిమానులందరూ వచ్చి అభినందించి వెళ్ళగానే ఒక ముసలాయన నా దగ్గరకు వచ్చి, చూడ్నాయనా సూర్యం, నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నాడు. పెద్దవారు, మిమ్మల్ని అనుకునేదేమిటి చెప్పండి అన్నాను వినయంగా. మరేం లేదోయ్, నువ్వు మాకు బాగా కావలసిన వాడవని తెలిసింది. మాకు సుందరి అనే ఒక అమ్మాయి ఉంది, ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళు, నచ్చితే సంబంధం ఖాయపరుచుకుందామన్నాడు. తర్వాత సంభాషణ ద్వారా అతను మా బీరకాయ పీచు చుట్టం అని తెలిసింది. వెంటనే ఏమండి, నాకింకా భార్యను పోషించుకునే స్తోమత ఏర్పడలేదు. అలా ఏర్పడినప్పుడు తప్పకుండా మీకు కబురు పంపిస్తాను. అయినా నాకు లత అనే చక్కని చెల్లెలుంది, దానికి పెళ్ళైతే గాని నేను చేసుకోను. ఎక్కడైనా మంచి సంబంధాలుంటే చెప్పండి అని అడిగాను. అతను మొదట నా సమాధానానికి నీరు కారిపోయినా నెమ్మదిగా తేరుకొని, అమ్మాయి అందమైందంటున్నావు కాబట్టి మా తమ్ముడు కొడుకున్నాడు, లెక్చరర్గా చేస్తున్నాడు అన్నాడు. ఈ సంబంధం మంచిదైతే వెళ్ళి మాట్లాడదాం అన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఊర్లో లేరు. నువ్వే మీ ఊరు వెళ్ళగానే మీ చెల్లాయి ఫోటో పంపించు అన్నాడు. మంచి రోజు చూసి ఫోటో పంపించాలి అన్నాడు సూర్యం తనలో తనే అనుకుంటున్నట్లుగా. శ్రీనివాసుడి ముఖం కళ తప్పింది. మెదడు అప్పుడే పిచ్చి పిచ్చి ఊహలతో మొద్దుబారింది. శ్రీనివాసుడి పరిస్థితి గమనించకుండా తన గొడవ చెప్పుకుంటూ పోసాగాడు సూర్యం. అటు నుండి పూరి, కోణార్క్ వెళ్ళొచ్చాం. వాటి గురించి చెప్పాలంటే నాకు టైం పడుతుంది. అది కాక ఇప్పటికే మిమ్మల్ని చాలా బోర్ కొట్టించాను. ఇంకోసారి చెప్తాను ఆ పుణ్యక్షేత్రం గురించి. శ్రీనివాసుడికి పూరి ప్రసాదం తెచ్చిపెట్టు అని అరిచాడు. లత ప్రసాదం తెచ్చి శ్రీనివాసుడికి ఇచ్చింది. ఆమె ముఖంలో ఎటువంటి మార్పు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీనివాసుడు. సూర్యం లోపలికి వెళ్ళగానే, లత, సూర్యం చెప్పింది విన్నావా? విన్నాను అంది నిశ్చలమైన స్వరంతో. అది నీకు ఇష్టమేనా అన్నాడు బాధగా. ఎందుకలా ఆందోళన పడతారు? నా మెడలు వంచి ఎవ్వరితోనో పెళ్ళి అని బలిపీఠం ఎక్కిస్తే మిన్నకుండడానికి నేనేం మేకపిల్లను కాదు. అంత పని నేను మాత్రం జరగనిస్తానా? నీ మనస్సు తెలుసుకోవాలని ఆరాటపడ్డాను గాని. సరే గాని రాత్రి ఆలస్యంగా వచ్చినందుకు మీ అమ్మగారు ఏమైనా అన్నారా? ఎందుకు అడగరు? మరేం చెప్పావు? ఫ్రెండ్ వదిలిపెట్టలేదని చెప్పాను. బాగా చెప్పావు అన్నాడు. అంతలో సూర్యం వచ్చాడు. అతని వద్ద సెలవు తీసుకొని లతకి కళ్ళతోనే సైగ చేసి అక్కడి నుండి బయలుదేరాడు శ్రీనివాసుడు. మర్నాడు సాయంత్రం బామ్మగారు వరండాలో కూర్చుంది. లత డాబా మీద పూలు కోసుకుంటోంది. అప్పుడే వస్తున్న శ్రీనివాసుడిని చూస్తూనే బామ్మగారు, రానాయన ఇలా వచ్చి కూర్చో అంది. శ్రీనివాసుడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అవును గాని శ్రీనివాసు, ఈ మధ్య అడుగుదామనుకొని మర్చిపోతున్నాను. మీ ఆవిడ ప్రసవించిందా? బామ్మగారు అడిగింది. శ్రీనివాసుడు ఆ మాటలకి ఉలిక్కిపడి ఒక్కసారి అటు ఇటు చూసి, లత లేదు అనే ధైర్యంతో అబ్బాయి పుట్టినట్లు ఉత్తరం వచ్చింది అన్నాడు. చాలా సంతోషం నాయనా. ఈసారి అమ్మాయి పుట్టాలనుకున్నాను, మళ్ళీ అబ్బాయే పుట్టాడు అన్నాడు విచారంగా ముఖం పెట్టి. దానికి బాధెందుకు? మూడోసారి ముచ్చటగా ఆడపిల్ల పుడుతుందిలే. ఇంతకీ అబ్బాయి ఎట్లా ఉంటాడు అంది బామ్మగారు. అంతా నా పోలికేనని రాశారు అని తల పక్కకు తిప్పిన శ్రీనివాసుడు లత రావడం గమనించి టక్కున మాటలాపేశాడు. లత వరండాలో కూర్చొని సన్నజాజులు మాల కట్టడం మొదలుపెట్టింది. లత, ఈ సంగతి విన్నావా? మన శ్రీనివాసుడికి మళ్ళీ బాబు పుట్టాడు అంది బామ్మగారు. లత బామ్మగారి మాటలు అర్థం కానట్లు శ్రీనివాసుడి ముఖంలోకి తెల్లబోయి చూసింది. శ్రీనివాసుడికి నెత్తి మీద బాంబు పేలినట్లయింది. కనులు తేలేసి చూస్తున్న శ్రీనివాసుడిని లత, ఏమిటి మీకు కొడుకు పుట్టాడా అంది సందిగ్ధంగా. అదేమిటే పిల్ల, అలా అనుమానంగా అడుగుతున్నావు? ఏమయ్యా శ్రీనివాసు, నేను చెప్తే నమ్మకం కలిగినట్టు లేదు దానికి. నీ నోటితో నువ్వే చెప్పు. శ్రీనివాసుడి ప్రాణం అమాంతం గాలిలో కలిసిపోయినట్లయింది. నేను తీసుకున్న గోతిలో నేనే పడబోతున్నానా భగవాన్ అనుకున్నాడు. మాట్లాడవేమయ్యా అంది బామ్మగారు.
అవునవును అన్నాడు తడబడుతూ. చూడవే అమ్మాయి, మళ్ళీ అబ్బాయి పుట్టాడని ఎలా దిగులుగా ముఖం వేలాడేసుకుని కూర్చున్నాడో. అమ్మాయి పుట్టాలని అనుకున్నాడట పాపం. ఏమిటో ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే అంటున్నారు. కానీ మా రోజుల్లో ఎంతమంది అబ్బాయిలు పుడితే అంత గొప్ప, ఆడపిల్లలు పుడితే పాపం పాపం మూట కట్టుకున్నట్లే. చెప్పుకుపోతున్న బామ్మగారు మధ్యలో ఆగి, అదేమిటే లత అలా వెళ్ళిపోతోంది అంది ఆశ్చర్యంగా నోరు తెరిచి. ఏమో అన్నాడు శ్రీనివాసుడు. వెళ్లే ముందు లత అతని కళ్ళలోకి తీవ్రంగా చూసిన ఆ చూపు అతని ప్రేమ సరోవరంలో కలవరం రేపింది. బామ్మగారు అంతలో గుర్తొచ్చినట్లు, పిచ్చి పిల్ల, ఈ శుభవార్త అప్పుడే వాళ్ళమ్మ చెవిలో వేయడానికి పరిగెత్తింది కాబోలు అని నవ్వుకుంది. ఏమైతేనేం, ముసలావిడ కథ మంచి రసపట్టులోకి వచ్చేటప్పటికి అడ్డం తిప్పింది. ఇప్పుడు నాకేది దారి అని మనసులోనే గొణుక్కున్నాడు. అతని మనసు లతతో నిజం చెప్పాలని వేగిరపడుతోంది. ఆఖరికి ఆమె వినిపించుకోకపోయినా సరే లౌడ్ స్పీకర్ తీసుకెళ్ళి ఆమె చెవి దగ్గర పెట్టి, లత, నాకు పెళ్లి కాలేదు, ఇదంతా కేవలం అద్దె ఇంటి కోసం నేనాడిన నాటకం మాత్రమే అని గట్టిగా చెప్పేయాలనుకుని గబగబా కుర్చీలో నుండి లేస్తుండగా, ఇంతకీ అబ్బాయిని చూడ్డానికి ఎప్పుడు ప్రయాణం అంది బామ్మగారు. ఏం ప్రయాణమో, ప్రాణాలు పోతున్నాయి అన్నాడు లేచి నిలబడుతూ విసుగ్గా. అదేమిటి నాయనా, శుభమాని కొడుకు పుడితే అలా మాట్లాడతావు అంది బామ్మగారు కోపంగా శ్రీనివాసుడిని చూస్తూ. పరాకుగా అన్న మాటలకి శ్రీనివాసుడు నాలుగు ఖర్చుకున్నాడు. అది కాదు బామ్మగారు, మా బాస్ పని పని అంటూ మా ప్రాణాలు తోడేస్తున్నాడు, ఇంకా సెలవెక్కడిస్తాడు, అది నా బాధ. ఏం ఆయనకి పిల్ల పీచు లేరా? బిడ్డ పుట్టాడు చూసొస్తానంటే సెలవివ్వడా? అదే ఎందుకు ఇవ్వడో కనుక్కోవాలి, పనుంది, వస్తాను బామ్మగారు అని చెప్పి గబగబా అక్కడి నుండి బయటపడ్డాడు. బామ్మగారింటి నుండి వచ్చిన లత నేరుగా గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని మంచం మీద పడి ఏడవసాగింది. శ్రీనివాసుడికి పెండ్లైంది, భార్య ఉంది, పిల్లలున్నారు. ఈ మాటలు లత చెవులు వినలేకపోతున్నాయి, మనస్సు నమ్మలేకపోతోంది. ఆమె అంతరాత్మ అది అబద్ధమని ఘోషిస్తోంది. కానీ శ్రీనివాసుడి నోటి నుండి తను వింది నిజం. శ్రీనివాసుడు మోసగాడే కావచ్చు. బామ్మగారు ఇంతకాలంగా నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? తన మనస్సుకేదో మాయపొరలు కమ్మాయి, అందుకే అంత తేలిగ్గా అతని వలలో చిక్కుకుంది. ఎంత మోసం, ఎంత ధైర్యం! భార్య బిడ్డలతో సంసారం చేస్తూ ఇటువంటి నీచమైన పని చేయడానికి అతని మనసెలా ఒప్పింది? ఇటువంటి సంఘటనలు పుస్తకాలలో చదివింది, కానీ అవే సమస్యలు తన నిజ జీవితంలో తారసపడతాయని ఎప్పుడూ ఊహించలేదు. మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న లత అడుగుల చప్పుడు విని తలెత్తింది. తన దుఃఖానికి కారణమైన శ్రీనివాసుడు కనిపించడంతో దిగ్గున లేచి నిలబడింది. అతని ముఖం చూస్తే శతకోటి పాపాలు తనకు చుట్టుకుంటాయన్నట్లు కిటికీ వైపు ముఖం తిప్పుకుంది. లతలో వచ్చిన ఈ మార్పును గమనించిన శ్రీనివాసుడు ఒక్క నిమిషం ఆమెకి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాక నిలబడిపోయాడు. ఆలస్యమైతే అవకాశం చేజారిపోతుందని ఆమె దగ్గరగా వెళ్ళి, లత, నాకు పెళ్ళయిందని నేను మోసగాడినని అనుకుంటున్నావు కదూ, కానీ ఇదంతా అబద్ధం లత. బామ్మగారు పెళ్ళైన వాళ్ళకి తప్పితే ఇల్లు అద్దెకివ్వనని చెప్పింది. ఇంటి కోసం అవస్థపడుతున్న నేను పెళ్ళైందని అబద్ధమాడాను. పెళ్ళే అబద్ధమైనప్పుడు పెళ్ళాం పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? నీకు ఎట్టి ద్రోహం చేయటం లేదు లత, నా మాట విను అన్నాడు బ్రతిమిలాడుతూ. అంతవరకు మౌనంగా ఉన్న లత, ఇన్నాళ్ళు మా అన్నయ్య పెద్ద డ్రామా యాక్టర్ అనుకున్నాను, కానీ మీ మగవాళ్ళందరికీ నాటకాలు వేయడం చేతనవును అంది కోపంగా. అమ్మయ్య, జరిగిందంతా నాటకమని ఒప్పుకుంటున్నావన్నమాట అన్నాడు శ్రీనివాసుడు తేలిగ్గా ఊపిరి పీల్చి. చూడండి శ్రీనివాసుడు గారు, నా దగ్గర మీ నాటకాలు కట్టిపెట్టండి. ఇక నుండి ఈ లత పేరు కూడా తలవడానికి ప్రయత్నించకండి, వెళ్ళండి అని దుఃఖం పొంగుకొస్తుంటే నోటికి పైట చెంగు అడ్డం పెట్టుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడికి ఏం చెయ్యాలో తోచక అలా నిలబడిపోయాడు. మర్నాడు సాయంత్రం శ్రీనివాసుడు లత వాళ్ళింటికి వెళ్ళేసరికి లత వరండాలో సన్నజాజులు మాలల్లుతోంది. శ్రీనివాసుడిని చూస్తూనే సూర్యం, హలో, కంగ్రాచ్యులేషన్స్, అబ్బాయి పుట్టాడటగా, పార్టీ ఎప్పుడు అన్నాడు ఉత్సాహంగా. శ్రీనివాసుడికి ఆ మాటలు పుండి మీద కారం చల్లినట్లు అనిపించింది. లత అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు నిస్పృహ ఆవరించగా, సూర్యం, కాసేపు పేకాడదాం అన్నాడు కుర్చీలో కూర్చొని. ఓకే అంటూ సూర్యం పేక తీసుకొచ్చాడు. ఇద్దరు పేకాడుతుండగా విశాలమ్మ వచ్చి, నీ నోట్లో గుప్పెడు పంచదార పొయ్యాలి, నీకు మళ్ళీ మగబిడ్డ పుట్టాడటగా అంది. ఏడుకొండలా శ్రీనివాస, ఎంత పని జరిగిందయ్యా, జన్మలో ఇంకెప్పుడు ఇంత పచ్చి అబద్ధం ఆడనయ్యా. గదికెళ్ళాక నీ ముందు
నిలబడి 25 గుంజీలు తీస్తాను, నన్ను క్షమించి నా లతని నాకు దక్కని స్వామి అని వేడుకున్నాడు శ్రీనివాసుడు. ఆట అయిపోయి లేచి వెళ్తుంటే మళ్ళీ అడిగాడు సూర్యం, పార్టీ ఎప్పుడు సార్ అని. ఇంకా కొన్నేళ్లు టైం వస్తుంది పార్టీ ఇవ్వడానికి అన్నాడు ఇంట్లోకి చూస్తూ లత కనిపిస్తుందేమోనని. కానీ ఎక్కడా అతడికి లత కనిపించలేదు. ఎన్ని రోజులైనా కానివ్వండి, మీ పార్టీ కోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు సూర్యం. ఏదో పోగొట్టుకున్నవాడిలా హృదయమంతా వెలితి కాగా అక్కడి నుండి కదిలాడు శ్రీనివాసుడు. అతడు రోజు సాయంత్రం వేళ లత ఇంటికొస్తున్నాడు వెళ్తున్నాడు, కానీ లత మాత్రం కంటికి కనిపించడం లేదు. పందిరి మీద సన్నజాజులు మాత్రం ఉండటం లేదు. మరి ఏ వేళలో వచ్చి కోసుకెళ్తోందో శ్రీనివాసుడికి అంతుపట్టలేదు. కావాలని ఒకరోజు ఆఫీస్ నుండి 3ంటికే వచ్చాడు. అప్పటికే పందిరి బోసిగా ఉంది. లత, నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు? నీకు నిజం తెలిసే వరకు నాకు ఈ శిక్ష తప్పదా అని వాపోయాడు. గడిచినవి కొద్ది రోజులైనా శ్రీనివాసుడికి ఎన్నో రోజులైనట్లుంది. ఒకరోజు భోజనం వడ్డిస్తూ బామ్మగారు, చూసావా శ్రీనివాసుడు, ఈ మధ్య లత సాయంత్రం పూట మన ఇంటికి రావడం మానేసింది. మధ్యాహ్నం వేళ వచ్చి సన్నజాజులు తీసుకెళ్ళిపోతోంది అంది. ఎందుకంటారు అన్నాడు శ్రీనివాసుడు ఏమీ తెలియనట్లే కుతూహలంగా. అదేమిటే పిల్ల, మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చి పూలు కోసుకుంటావు అన్నాను. సాయంత్రం వేళ తీరటం లేదు, వీణ సాధన చేసుకోవాల్సి వస్తోంది అంది. ఏమిటో ఆ పిల్ల వచ్చి కాసేపు కూర్చోకపోతే నా మనసు ఏమిటోగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఆడుతూ పాడుతూ పెరిగిన ఆ పిల్లలో కూతురు లేని లోటు తీర్చుకుంటున్నాను అంది బామ్మగారు. లత ఇదివరకులా రానందుకు ఆమె మనసు నొచ్చుకుంటుందని గ్రహించాడు శ్రీనివాసుడు. బామ్మగారి మాటల ద్వారా అతని గురించి శ్రీనివాసుడి మనసుని ఎంతో గాయపరిచింది. వెంటనే కంచంలో చెయ్యి గడిగేసుకుని లేచిపోయాడు. బామ్మగారు అర్థం కాని దానిలా తెల్లబోయి చూస్తూ ఉండిపోయింది. ఆ మధ్యాహ్నమే బామ్మగారు లతతో అంది, ఎందుకో లత, ఈ మధ్య శ్రీనివాసుడు తిండి సరిగ్గా తినడం లేదు. రాత్రుళ్ళైతే ఒక్కో రోజు ఆకలేదు బామ్మగారని పైకి వెళ్ళిపోతాడు అంది. అతని మీద ద్వేషంతో బగబగలాడే ఆమె మనస్సు బామ్మగారి మాటలకి ఏ మూలో చల్లబడినట్లు అనిపించింది. ఆరోగ్యం బాగుండలేదేమో అంది, మాట్లాడకపోతే బాగోదని. ఆరోగ్యం బాగోక కాదు, బహుశా పెళ్ళాం పిల్లడి మీద మనసు మళ్ళీ ఉంటుంది. ఆ మేనేజర్ ఎవరో సెలవులు ఇవ్వలేదని బాధపడుతున్నాడు అనుకుంటాను. మనిషి కూడా బాగా నలిగిపోయినట్లు కనిపిస్తున్నాడు అంది బామ్మ జాలిగా. వెంటనే లతలో బుసకొట్టే తాజ్పాములు ఉద్రేకం పొడుచుకొచ్చింది. ఒక పక్క ఎండ చురచురలాడిస్తుంటే లత చకచక సన్నజాజి మొగ్గలు కోస్తోంది. ఎండకు ఎర్రగా కందిన ఆమె చెక్కిళ్ల మీద స్వేదబిందువులు మల్లెల్లా మెరుస్తున్నాయి. ఆ పూలు చేసుకున్న పుణ్యం నేను చేసుకోలేదా? సుకుమారమైన నీ శరీరాన్ని తీక్షణమైన ఆ ఎండకు బలి చేసి మరీ ఆ పువ్వుల కోసం పాకులాడుతున్నావు. ఈ శ్రీనివాసుణ్ణి చెయ్యని నేరానికి బలి చేసి వేధించుకుని తింటున్నావు. ఎందుకు లత అడిగాడు అప్పుడే వచ్చిన శ్రీనివాసుడు. ఈ పువ్వులకు సౌరభాన్ని పంచి సంతృప్తిని ఇచ్చి మనుషుల్ని సంతృప్తిని చేయడమే తెలుసు గాని వంచన నటన చేత కాదు అని మెట్ల వైపు నడిచింది. వెంటనే శ్రీనివాసుడు ఆమెకు అడ్డు నిలబడి, నా మాటలు పూర్తిగా ఆలకించు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు నన్నెంతగా ప్రేమించావో నాకు తెలుసు. అంత గాఢంగా ప్రేమించిన నువ్వు ఎందుకు నా మాటలు నమ్మలేకుండా ఉన్నావు అన్నాడు. అతని గొంతులో ఆవేదన తొణికిసలాడుతోంది. గాఢంగా కాదు, గుడ్డిగా ప్రేమించాను. మీరు వివాహితులన్న విషయం నాకు తప్ప మిగతా అందరికీ తెలుసు. నా ప్రేమెంత గుడ్డిది కాకపోతే మిమ్మల్ని నమ్మి మోసపోతాను. చేసుకున్నవాడినైనా సుఖపెట్టండి అని దుఃఖం పొంగుకొస్తుంటే అతని తప్పించుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. శ్రీనివాసుడు ఖిన్నుడై నిలబడిపోయాడు. ఆ మర్నాడు లత సన్నజాజులు కోసుకోవటానికి రాలేదు. పందిరి మీద పూలు తనని వెక్కిరించినట్టు అనిపించింది శ్రీనివాసుడికి. సాయంత్రం లత ఇంటికి వెళ్ళినా సూర్యం కనిపించలేదు. శ్రీనివాసుడు ఫణిని పిలిచి అడిగాడు, ఏమో ఈ ఫణి, కనిపించడం మానేశావు అని. మీకు తెలియదా? మా అక్కకు పెళ్లి చూపులు, రేపే పెళ్లివారు వస్తున్నారు అన్నాడు హుషారుగా భుజాలెగరేస్తూ. శ్రీనివాసుడు గుండె ఒక్కసారిగా పనిచేయటం మానేసి తిరిగి వేగంగా కొట్టుకోనారంభించింది. ఇంటికి పోదామని వెనక్కి తిరిగిన శ్రీనివాసుడికి సూర్యం ఎదురొచ్చాడు. రండి రండి, వెళ్ళిపోతున్నారేమిటి అని అతని చెయ్యి పుచ్చుకొని కుర్చీలో కూర్చోబెట్టాడు సూర్యం. అదేమిటి అలా ఉన్నారు, ఒంట్లో బాగుండలేదా అడిగాడు సూర్యం. ఇప్పుడే తలనొప్పి ప్రారంభమైంది. అతను మనస్సు అతని మనస్సు బాధతో వేగిపోతోంది. మీకు చెప్పాను గుర్తుందా, మా లత కోసం చూసిన బరంపురం సంబంధం వాళ్ళు
వాళ్ళు రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. ఫోటో వచ్చింది. లాంఛనంగా అమ్మాయిని కూడా ఒకసారి చూసి ఏకంగా తాంబూలాలు పుచ్చుకుందామని రాశారు. మీకు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే రేపు పొద్దున్నే మనం స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సూర్యం చెప్పుకుపోతున్నాడు. శ్రీనివాసులలో అవమానం, అసహనం పెరిగిపోగా, అబ్బే నేనెందుకు, మీరు వెళ్ళండి అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. భలేవారే, ఎందుకంటారు ఏమిటి, మా లత పెళ్ళికి మీరే పెళ్లి పద్ద. చచ్చాన్రా బాబు, ఇంకాసేపు కూర్చుంటే నువ్వే పంచగట్టి పౌరోహిత్యం చెయ్యమనేటట్లున్నాడు అని మనస్సులోనే అనుకొని, అబ్బా తల బద్దలైపోతుంది, వస్తాను సూర్యం, మళ్ళీ కలుద్దాం అని లేచాడు శ్రీనివాసుడు. ఆస్ప్రో అనాసిన్లు ఏమైనా కావాలా సార్ అన్నాడు సూర్యం. అవసరం లేదు అని ఇంట్లోకి ఒకసారి చూసి నిరసనగా వెనక్కి తిరిగాడు. లత కనిపించకపోయినా అతని కనులు, మనస్సు ఆమె కోసం గాలించక మానవు. మనసంతా ఎడతెగిన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే హోటల్కి వెళ్ళాడు. తలనొప్పికి టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి అటునుండి కృష్ణా బ్యారేజ్కి వెళ్ళాడు. జనసమ్మర్దం ఎక్కువగా లేని చోట వెళ్ళి నిలబడ్డాడు. రేపే లతకి పెళ్లి చూపులు. ఒట్టి పెళ్లి చూపులే కాదు, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుంటారట. తాంబూలాలు పుచ్చుకుంటే సగం పెళ్ళి అయినట్టే. ఇంకా లత ఎలా ఒప్పుకుంటుందో. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని నమ్ముకుంది తప్ప తను చెప్పేది కొంచెం కూడా వినిపించుకోదు. ఆవేశంతో మూర్ఖంగా వలచిన జీవితాన్ని వదులుకుంటోంది. లత పరాయిదైతే తను బ్రతకగలడా? మతి చెడిన శ్రీనివాసుడైపోతాడు. అదే సంచలనం అతడిలోనూ లతలోనూ చెలరేగుతోంది. తెల్లవారితే పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి చూపులే కాదు, తాంబూలాలు పుచ్చుకుని పెళ్లి నిశ్చయం చేసుకుంటారట. భగవాన్, నాకెందుకు ఈ శిక్ష? మనసు నిండా శ్రీనివాసుడు నిండిపోయాడు. తీరా చూస్తే అతడు వివాహితుడు, అంటే మరొకరి సొత్తు. ఆ సొమ్మును స్వీకరించలేను. మనస్సు లేని శరీరాన్ని మరొకరి పరం చెయ్యలేను. నా ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఆలోచిస్తున్న లతక రాత్రి నిద్ర పట్టలేదు. కన్నీటితో దిండు తడిసిపోయింది. కథ కొనసాగుతుంది.